ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది తల్లులకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులనేది బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అవ్వలేదు. సో, ఫ్రెండ్స్ ఏ కారణం వల్ల అసలు మాకు ఈ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మా యొక్క బ్యాంక్ అకౌంట్స్‌కి పడలేదు. ఒక వీడియో చేయండి అనేసి చాలామంది నా సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు. అలాంటి తల్లుల కోసం ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీకు పైన నంబర్ ఇవ్వడం జరిగింది చూడండి. ఏపీ గౌట్ వాట్సాప్ నంబర్ అనేది మీకు నలుపు కలర్‌లోని మీకు నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఆ నంబర్‌ని అనేది మీ మొబైల్‌లో సేవ్ చేసుకోవాలి. సో, ఫ్రెండ్స్ అక్కడ నంబర్ అనేది కొట్టి మనకి కాంటాక్ట్‌లోని సేవ్ చేసుకోండి నంబరు. సేవ్ చేసుకున్న తర్వాత మీరనేది మీ యొక్క ఆధార్ నంబర్ అనేది ఇచ్చిన తర్వాత నేను చెప్పినట్టు మీరైతే చేయండి. సో, ఫ్రెండ్స్ ఆ నంబర్ అనేది వాట్సాప్‌లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత హాయ్ అనేసి అక్కడ టైప్ చేయండి. హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయండి. చేసిన తర్వాత దానికి బదులుగా మనకి ఒక మెసేజ్ అనేది గవర్నమెంట్ నుండి మనకైతే రావడం జరిగింది. సో, ఫ్రెండ్స్ తల్లికి వందనానికి పథకానికి సంబంధించి ఈ విధంగా మెసేజ్ అయితే మనకైతే రావడం జరుగుతుంది. సో, చాలా నీట్‌గా మనకి ఇక్కడ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. సేవను ఎంచుకోండి అనేసి మనకైతే ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. దానిపై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్‌లో కనిపిస్తుంది చూడండి. తల్లికి వందనం అనేసి దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి రెండో ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. తల్లికి వందనంపై మీరైతే అక్కడ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ తల్లికి వందనము 2025 స్థితి అనేసి కనిపిస్తుంది చూడండి. దానిపై క్లిక్ చేయండి. సో, ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకి తల్లి ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. అక్కడ చూడండి తల్లి ఆధార్ నెంబర్ అనేసి అడుగుతుంది. అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేసి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మనకి దానికి బదులుగా ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి ఓ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. చాలా సింపుల్ అండి. ఇక్కడ కారణంతో సహా మనకి ఎందుకు డబ్బులు పడలేదనేది దానిపై చాలా క్లారిటీగా ఒక మెసేజ్ అనేది గవర్నమెంట్ నుండి మనకి పంపించడం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మర్రి జయమ్మజీ మీరు ఇద్దరు పిల్లల కోసం తల్లికి వందనం పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవడం జరిగింది. మీకు బదులుగా 26,000 రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్‌కి క్రెడిట్ అవుతాయి అనేసి చాలా నీట్‌గా రావడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కటి మెసేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది. చాలా సింపుల్‌గా చాలా నీట్‌గా మనమైతే తెలుసుకోవచ్చును. సో, ఫ్రెండ్స్ చాలా చక్కగా వీడియో అనేది అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా. వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లులు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్‌లోని తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ కోసం మీరు మీ మొబైల్‌లోని తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్‌కి అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఇంకొక తల్లి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి మనం చూడగానే సో, ఫ్రెండ్స్ అక్కడ ఏమని చూపిస్తుందో ఒకసారి మనమైతే చూద్దాం. ఆ తల్లి యొక్క డీటెయిల్స్ ఏ విధంగా చూపిస్తున్నాయో ఒకసారి చూద్దాం. సో, ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఆధార్ నెంబర్ అనేది మాకు రిజిస్ట్రేషన్ అనేది అవ్వలేదు. అంటే రికార్డ్స్ నాట్ ఫౌండ్ అనేసి అక్కడ చాలా నీట్‌గా చూపిస్తుంది చూడండి. ఈ విధంగా ప్రతీది కూడాను అంటే ప్రతి తల్లి కూడాను చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. ముగ్గురు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకే డబ్బులు పడ్డాయండి. ఒక పాపకి డబ్బులు పడలేదు. ఇద్దరుంటే ఒకళ్ళకి పడ్డాయి, ఒకళ్ళకి పడలేదనేసి చాలామంది అడుగుతున్నారు. చాలా సింపుల్‌గా ఏ కారణంతో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్‌కి క్రెడిట్ అవ్వలేదనేది చాలా చక్కగా ఇక్కడైతే మనం చాలా సింపుల్‌గా చూస్తున్నాం. సో, ఫ్రెండ్స్ మీరు చేయాల్సిందల్లా ఒకటే పైన కనిపిస్తుంది చూడండి టాప్‌లోని ఏపీ గౌట్ వాట్సాప్ నంబర్ అని కనిపిస్తుంది. ఆ నంబర్‌ని అనేది ముందు మీ మొబైల్‌లోని సేవ్ చేసుకున్న తర్వాత మీరు వాట్సాప్ యాప్ నుండి ఈ యొక్క డీటెయిల్స్‌ని అనేది మనం సేకరించవచ్చును చాలా సింపుల్‌గా. దానికోసం మనం స్టార్టింగ్‌లో హాయ్ అని పెడితే మెసేజ్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి అక్కడ నుండి మనం అనేది స్టార్ట్ చేయాలి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఎవరైతే మీరు మీ దగ్గరలో చదువుకున్న వారు ఉంటారో అలాంటి వారికి వీడియోని అనేది చూపించండి. నెక్స్ట్ మనం ఆధార్ నెంబర్ టైప్ చేసి మనం పంపిస్తే ఇక్కడ ఒక తల్లిది ఏమనేసి వచ్చింది. మీరు ఆల్రెడీ ఇన్‌కమ్ టాక్స్ అనేది పే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మీ ఇంట్లోని 10,000 రూపాయల కంటే ఎక్కువ గవర్నమెంట్ జాబు అంటే ఎక్కువ సాలరీ కలిగి గవర్నమెంట్ జాబ్ అనేది చేస్తూ ఉన్నారు కావున ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది
మేము నిలిపివేయడం జరుగుతుంది అనేసి చాలా క్లియర్‌గా ఇక్కడైతే మీకు చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వివరించి, ఈ కారణం వల్ల మీకనేది అమౌంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్‌కి క్రెడిట్ కాలేదు అనేసి చాలా నీట్‌గా, చాలా చక్కగా మీకైతే ఈ విధంగా చూపించడం జరుగుతుందనమాట. సో ఫ్రెండ్స్, చాలా చక్కటి వీడియో అనేసి నేనైతే అనుకుంటున్నా. ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. మీరు చేయవలసిందల్లా ఒకటే, పైన కనిపిస్తున్న నెంబర్, వాట్సాప్ నెంబర్ అనేది మీరు మీ మొబైల్‌లో సేవ్ చేసుకొని అక్కడి నుండి మీరనేది ఈ విధంగా హాయ్ అని పంపిస్తే అక్కడ నుండి చాలా నీట్‌గా ప్రతి వివరాలనేది సేకరించవచ్చును.